మీ పొత్తేమో కానీ నన్ను రాజకీయాల నుంచి రిటైర్మెంట్ చేసింది. ఇన్నాళ్లు కట్టుకున్న స్థానిక పొలిటికల్ కోటలో వేరెవరో వచ్చి తిష్ట వేస్తున్నారు. ఇప్పటి వరకు నా చుట్టూ తిరిగే వాళ్ళు ఇక నుంచి పొత్తులో వచ్చే కొత్త నేతకు అభివాదాలు చేస్తారు, జేజేలు కొడతారు. కొడితే కొట్టారనుకుంటే ఇక నుంచి నేను ఆ సామ్రాజ్యంలో సామాన్యుణ్ణే అయిపోయాను. నా ఇంట్లో కూడా నేను ఉత్తి మనిషిగా మారిపోయాను. కళ్ళ ముందే కలల సౌధం కూలిపోయింది. ఎన్నికల్లో ఓడిపోయినా ఇంత పరాభవం ఉండదేమో. యుద్ధంలో ఓడిపోయిన వీర సైనికుణ్ణి అనుకునేవాణ్ణి, కానీ రాజకీయ ఎన్నికల రణం నుంచి తప్పించుకోవడం తట్టుకోలేని పరాజయం. అధిష్టాన నిర్ణయానికి తలంచక తప్పని పరిస్థితి. పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం త్యాగం చేయాల్సి వస్తుంది. అంతా ఆలోచిస్తే ఒక్కటే తోస్తోంది, ఈ త్యాగం నేనే ఎందుకు చేయాలి అనే ఆలోచిస్తే సమాధానం మాత్రం దొరకడం లేదు. మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. పొత్తు కలిసే పార్టీ సంబంధించిన నేత నా నియోజకవర్గానికి చెందినవాడు అవ్వడమే నేను చెయ్యని పాపమా? మరొకటి ఆలోచిస్తే నాకు అర్థం కావడం లేదు. అధిష్టానానికి సంబంధించిన నాయకులు కుటుంబంలో చెయ్యని త్యాగానికి నేనే ఎందుకు బలవుతున్నానో తెలియడం లేదు. అదేమంటే మీ త్యాగాలు వృధా కాదు, మీకు పార్టీలో గౌరవం ఉంటుందన్న హామీలు కంటి తుడుపు కాక మరొకటేంటి? పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చాక నామినేటెడ్ పోస్టుల భర్తీ చేస్తానని చెప్పడం వాటి అర్థం. కానీ ఆనాటికి రాజెవరో రెడ్డెవరో పార్టీ జెండా మోయడమే తప్పించి అధికారానికి దూరంగా ఉండడమే ప్రస్తుతం నా పరిస్థితి. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ అంటే ఆ కిక్కే వేరు. అందుకే తెలంగాణకు చెందిన మల్లు రవి కాంగ్రెస్ ప్రత్యేక ప్రతినిధి హోదాకు కూడా రాజీనామా చేసి ఎంపీ ఎన్నికల్లో పోటీ చేస్తానని ముందుకొచ్చారు. పార్టీ ఇచ్చే పదవుల కన్నా ప్రజలిచ్చే అధికారం భలే గర్వంగానూ గౌరవంగానూ ఉంటుంది అనడానికి మల్లు రవి నిర్ణయమే నిదర్శనం. ఇన్నాళ్లు అధికారం లేకపోయినా ఎన్నికల్లో పోటీ చేయాలనేగా ఇన్నాళ్లు వేచి ఉంది. తీరా ఎన్నికలు వచ్చే నాటికి పోటీ చేయకుండా పొత్తు ఎమ్మెల్యే వెనకాల ఎన్నికల్లో ప్రచార సారథిగా మిగిలిపోయాను. హతవిధి అనుకుని సరిపెట్టుకుని ముందుకు పోవాలా, ప్రతిపక్ష పార్టీలోకి జంప్ అవ్వాలా అర్థం కాని తికమక సిచ్యువేషన్లో ఉన్నాను. తెగించాలా తలుంచాలా తెలియక మగతిక పడుతున్నాను అనుకుంటూ టికెట్లు దక్కని టీడీపీ జనసేన నాయకులు అయోమయంలో ఉన్నారు. ఈ ఒక్కసారికే త్యాగం కాదు, వచ్చే ఎన్నికల నాటికి ఇదే సిచ్యువేషన్ ఎందుకు రిపీట్ కాదు? గెలిచిన ఓడిన నేతలు మళ్లీ ఎన్నికలకు టింగురంగా రెడీ అవరా? అందరూ నాలాగా చేతులు ముడుచుకొని ఉంటారా? మళ్ళీ 5 ఏళ్ల వరకు ఇదే ఉత్సాహం నాలో ఉంటుందా? ఈ హఠాత్ పరిణామం రాజకీయంగా నన్ను తొలిచేస్తోంది. విధేయుడుగా మిగిలిపోయి రాజకీయ సమిధిలా మారిపోవాల్సిందేనా? లేక పక్క పార్టీలోకి అడుగుపెట్టి ఎన్నికల బరిలోకి దిగి ఓటమి చెందినా సంతృప్తిగా రాజకీయాల్లో సాగిపోనా అంటూ నేతలు ఆలోచనలతో తర్జన భర్జన పడుతున్నారట. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా టికెట్లు కోల్పోయిన నేతలు ఈ విధంగా అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారట. చూద్దాం మరి వాళ్ళ రాజకీయ సంఘర్షణలో ఏ విధంగా బయటపడతారో.